రేపు భీమిలిలో జరగబోయే సిద్ధం సభ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి. సో మొత్తానికి వైఎస్ఆర్సీపీ ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఏ విధంగా ఉన్నాయి ఏర్పాట్లు, అప్డేట్స్ చెప్పండి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూరించబోయే ఎన్నికల శంఖారావానికి సర్వం సిద్ధమైంది. సిద్ధం పేరుతో ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని అటు కార్యకర్తలకి ఇటు రాష్ట్ర ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొనబోతున్నారు. 5 ప్రాంతీయ సదస్సుల్లో మొట్టమొదటి సదస్సు ఉత్తరాంధ్ర నుండి ప్రారంభమవుతుంది. ఈ సదస్సు ద్వారా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఉన్నారు. ఈ సమావేశం యొక్క లక్ష్యం ఏంటి? ప్రధానంగా ఆ క్యాడర్కి ఎటువంటి డైరెక్షన్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా గత కొంతకాలంగా వలస రాజకీయ నాయకుల ఆధిపత్యం, వలస రాజకీయ నాయకుల అబద్ధపు అసత్యపు ప్రచారాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం చేసే విధంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వారి వెనుకున్న కొంతమంది దుష్ట శక్తులు కానీ, దుష్ట సత్యచయం కానీ, పచ్చ పార్టీకి సంబంధించిన మీడియా కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా పేదల అభ్యున్నతిని, వెనకబడిన వర్గాల వారి ప్రగతిని కూడా అడ్డువిధంగా చేస్తున్న కుట్రల్ని, కుతంత్రాలపై పోరాటం చేయడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యి విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో భీమిలి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచార సభను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదరికాన్ని నిర్మూలించడం కోసం, పేదవాడి విద్య కోసం, పేదవాడి ఉపాధి కోసం, పేదవాడి ఆరోగ్య భద్రత కోసం, మహిళా సాధికారత కోసం, రైతు సంక్షేమం కోసం, కార్మికులు కర్షకులకు అభ్యున్నతి కోసం ఏ విధంగా ప్రణాళికలు రచించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పయనింపజేశారో మనందరికీ కూడా తెలిసిందే. పేద ప్రజలందరూ కూడా పేదరికాన్ని నిర్మూలించి, పేదవాడు అభ్యున్నతి సాధిస్తే, పేదవాడు ప్రగతి పదంలో నశిస్తే, పేదరికం నిర్మూలించే, వెనకబడిన వర్గాల వారు సంతోషంగా ఉంటే రాజకీయాలు చేయలేము. రాజకీయాలు చేయాలంటే కుట్రలు కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమలు అడ్డుకోవాలని కుట్రలు కుతంత్రాలతో చాలా అన్యాయంగా, అక్రమంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా ఎదుర్కోవడం కోసం మేమందరం కూడా సిద్ధమై ఉన్నాం. పేదవాడి పక్షాన పెత్తందారులపై యుద్ధానికి మేము సిద్ధం. ఈ రాష్ట్రంలోని మహిళల రక్షణకు మేము సిద్ధం. ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వారి అభ్యున్నతికి మేము సిద్ధం. ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వారు సుభిక్షంగా, సంతోషంగా, వారు కోరుకునే విధంగా చదువుకోవాలనుకునే తపన తాపత్యం ఉన్న పేదవాడి విద్యని ముందుకు కొనసాగించడం కోసం మేము సిద్ధం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం మేము పరిశ్రమలు తీసుకురావడానికి మేము సిద్ధం. ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని దేశంలోని అగ్రగంగా నిలబెట్టడం కోసం మేము సిద్ధం. ఈ రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభ్యున్నతి సాధించి వ్యవసాయ రంగాన్ని సర్వతోముఖి కృషి చేయడం కోసం మేము సిద్ధం అని అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని సమైక్యతతో ప్రగతి పదంలో పయనించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆకాంక్షించి, అభిలాషించి ముందుకు కొనసాగించడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ రేపు భారీ ఎత్తున సుమారు 4 లక్షల మందితో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రేపు పెద్ద విజయ సంకారం పూరించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడిపోతూ ఉన్నారు. ఖచ్చితంగా 34 నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు రాబోతున్నట్టు చెప్తూ ఉన్నారు. విశాఖ నగర అధ్యక్షులు కోలా గురూరు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి అన్ని పార్టీల కంటే ముందుగా శంఖారావం పూరిస్తుంది. ఒకవైపు అభ్యర్థులు కూడా ప్రకటించింది. ప్రజల్లో ఎటువంటి రెస్పాన్స్ ఉంది? రేపు ఈ శంఖారావ సభకు సంబంధించి కార్యకర్తలు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులు రేపు జరగబోయే ఈ సభకి భీమునిపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఉత్తరాంధ్ర ప్రజల్లో ఆకాంక్షలు తెలియపరచడానికి, అంటే ఒక కార్యకర్త నుండి నాయకుల వరకు నేను రేపు 2024లో నేను ముఖ్యమంత్రి అయ్యి మీ అందరూ సిద్ధంగా ఉండండి, ముఖ్యమంత్రి అయితే నేను కార్యకర్త నుండి మెయిన్ నాయకుల వరకు నేనేం చేయాలి అనేది రేపు ఆయన ఆకాంక్ష మీదే మాట్లాడే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు వరకు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా వెళ్తూ, అంటే అమ్మఒడి దగ్గర నుండి అంటే ప్రతిదీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక విద్య గురించి ఫస్ట్ ప్రాధాన్యత పెడుతూ, ఆరోగ్యం గురించి ప్రాధాన్యత పెడుతూ, వ్యవసాయం గురించి ప్రాధాన్యత పెడుతూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి అభివృద్ధిలో ముందడుగులో వేయాలని చెప్పేసి ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం గురిండే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఒక ప్రణాళిక ఇప్పటి వరకు జరిగేది ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగే ఒక కార్యక్రమం. కానీ ఇప్పుడే
మనం అందరం చూస్తున్నాం. గత ఒక 6 నెలల క్రితం మూలపేటలో పోర్టుకి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు దాన్ని సిప్పుకొట్టుకోవడానికి అది అందుబాటులో వచ్చే విధంగా ఉంది మన నెల్లి చూసేటప్పటికి. అలాగే మధ్యప్రదేశ్ నుండి కానీ, ఛత్తీస్గఢ్ నుండి కానీ, ఒరిస్సా నుండి కానీ వచ్చే రవాణాల్లో ఈ సిప్పు ద్వారాగా ఆ పోర్టు వల్ల జరిగే అవకాశం ఉంది. ఇలాంటివి ఇంచుమించు 5 మేజర్ పోర్టులు తయారు చేస్తూ, ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో ఒక 4 తయారు చేస్తూ, 5 మెయిన్ ఫిషింగ్ సెంటర్లు తయారు చేస్తూ అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెంది ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కనుక కంపల్సరీగా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ప్రతి కార్యకర్తకి సిద్ధంగా ఉండండి అనే ఈ ఆకాంక్ష రేపు సభ ద్వారా తెలియపరచాలని ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని ఒక కార్యకర్తలు రేపు జగన్మోహన్ రెడ్డికి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. దానికి భారీ ఎత్తున తరలిరబోతున్నారని చెప్పి పార్టీ నేతలు చెప్తున్నారు.